అందరికీ నమస్కారం అండి. బిల్వ వృక్షము బేల్, దీన్ని మారేడని మన తెలుగులో అంటారు. గోల్డెన్ యాపిల్, స్టోన్ యాపిల్, వుడ్ యాపిల్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ యొక్క బిల్వ వృక్షం గురించి రెండో పార్ట్గా చేస్తున్నాను. దీంట్లో ఫ్రూట్స్ ఈడబుల్, అది పచ్చి అంటే షర్బత్ చేసుకొని తినొచ్చు, మొరబ్బా చేసుకొని తినొచ్చు, వెండబెట్టుకొని పౌడర్ చేసుకొని తినొచ్చు. క్యాండీస్ కూడా ఈ మధ్యన వస్తున్నాయి. ఎందుకు బేల్ ఫ్రూట్ అంటే డైటరీ, దాంట్లో పల్పు అనేది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని అంటారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సరస్ యాక్టివిటీస్ దీంట్లో ఉంటాయి. యాంటీపైరెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా అంటారు. దీంట్లో ఉపయోగం అంటే ఆకులు ఉపయోగపడతాయి, దీని యొక్క బెరడా ఉపయోగపడుతుంది, వేర్లు ఉపయోగపడతాయి, ఫ్రూట్స్ ఉపయోగపడతాయి, సీడ్స్ ట్రెడిషనల్ మెడిసిన్స్లో ఉపయోగపడతాయి. దీని గురించి అయితే శ్రీ సూక్తంలో, ఋగ్వేదంలో వస్తుంది. బిల్వాష్టకం ఉంది, ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. ఎక్కడైతే ఈ చెట్టు ఉంటుందో అక్కడ లక్ష్మీ నివాసము తప్పకుండా ఉంటుందని ఎన్నో సందర్భాల్లో మనకు శాస్త్రాల్లో కనిపిస్తుంటుంది. ఈ యొక్క ఆకులు 3 విభజన ఏంటంటే, శివుడికి త్రినేత్రాలు అంటారు. శివుడికి అతి ప్రియమైన ఆకు. ఎందుకు అయ్యా అని మనం ఒకసారి చూస్తే, దీంట్లో ఏజిల్ మార్వులెస్ దీని యొక్క శాస్త్రీయ నామము. ఈ ఆకులలో రసాయనిక తత్వం అనేది ఐసోపెంటినైల్, అఫోడియాల్, సిస్టోస్టిరాల్, లూపియాల్, ఎజిలినిన్, ర్యూటిన్, మార్మిసినిన్, బీటా సిటోస్టిరాల్, మార్మిలైన్, ఫినైలిథిల్ అనేటివి ఉంటాయి. అందుకే దీన్ని లేత ఆకులు తింటుంటారు, సలాడ్లో కూడా దీన్ని వాడతారు. దీనివల్ల డయాబెటిక్ అనేది క్యూర్ అవుద్దని, మెయింటైన్ అవుద్దని విశ్వాసము. ఏజిల్ మార్మిలోస్ ఫ్రూట్స్ కంటెన్స్ 9% టెనిన్ అండ్ స్కిమియా 9 అనేది దీంట్లో ఉంటుందండి ఫ్రూట్లో. లీఫ్ ఆయిల్ కంటెన్స్ ఆల్ఫా ఫిల్లడ్రీన్ 56%, లిమోనిన్ 82.4% and సిమినిన్ 17%. సీడ్ ఆయిల్ has 15.6%, పాల్మిట్రిక్ యాసిడ్ 28.7%, లినోలిక్ యాసిడ్ 8.3%, స్టిరాలిక్ యాసిడ్ 8.3%, 7.6% లినోలినిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. సీడ్ రెసిడ్యూ హ్యాజ్ అబౌట్ 70% ప్రోటీన్స్ ఉంటుందండి. ఈ యొక్క మారేడు చాలా రకాలమైన దాంట్లో వాడుతున్నారు. దీని ఇమ్మెన్స్ వాల్యూ ఇన్ కంట్రోలింగ్ డయాబెటీస్. ఈ